ఆశీస్సులు. భారతీయ ధర్మాన్ని గురించే మనం 100 సంవత్సరాలు చెప్పుకున్నా చెప్పుకోవచ్చు. ఉండటం చేత కొంత మనసులో పరివర్తన వస్తుంది. చేతనంటే దీనికి లాభం ఆచరించలేదా అంటే కూడా తన గురించి తను విమర్శించుకుంటాడు. ఇప్పుడు నేను విన్నటువంటి మాటల్లో నాకు వర్తించే మాటలు ఏంటి, నేను ఏ విషయంలో సరిదిద్దుకోవాలి, ఇంతకుముందు నేను చేసిన పనులు ఎట్లాంటివి అంటే ఈ మాటలు ఒక వ్యక్తికి సంబంధించినవి కాదు, ధర్మానికి సంబంధించిన మాటలు. ఆ మాటలు తను అనుభవం చేసుకోవాలి కానీ మనిషి వ్యక్తికి ఉద్దేశించి చెప్పిన మాటలు కావాలి, తనకు అనుభవం చేసుకోవాలి. అది తన పట్ల తనకున్న బాధ్యత, తన క్షేమం కోసమే తను చేయవలసిన పని. అంతేకాని ధర్మంలో ఎవడైనా ప్రవర్తించి బాగా ధర్మంలో ఉండేటట్టయితే లోకంలో ఉపకారం కాదు, తనకే ఉపకారం, తనకే అవసరం. ప్రతి కర్మకి భవిష్యత్తులో ఏదో కర్మఫలం ఉంది. కర్మ అంటే ఏమిటి? చేతులతో నోటితో చేసే పనే కాదు, మనసులో చేసే కర్మ కూడా కర్మే. అది అందుకని పుట్టినవాడు కర్మ చేయకుండా ఎవడు ఉండడు, చేస్తాడు. మనసులోనే కర్మ చేస్తూ ఉంటాడు. మనసులో కర్మ విలువవుతుందంటే మీరు ధ్యానం మనసులోనే కదా చేస్తాం. భగవంతుడి గురించి ధ్యానం మనసులోనే చేస్తాం, దీని ఫలం ఉంటుంది కదా. అలాగే పాపోపజంత కూడా మనసు కర్మ ఫలం ఉంటుంది. అది మనసు మనస వాచ కర్మణ త్రికరణములని వాటికి పేరు. పనులు చేసే పని చేసేవి నృత్యం కరణం అంటే. ఆ విధంగా మనిషి తనకు తానే తన క్షేమం తన ముందర కోరాలి. నేను క్షేమంగా ఉండాలి, నాకు భద్రత కావాలి. దానికి లోకాన్ని మోసం చేసి దౌర్జన్యం చేసి లాభం అది కాదు. నేను సద్వినియోగం చేసి జన్మే మంచి మార్గంలో సత్వగుణంతో నేను లబ్ధి పొందాలి, సుఖపడాలి, భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు అంటే ఏమిటి? చూస్తుండగా వయసు గడిచిపోతుంది, భవిష్యత్తు లేనే లేదు. భవిష్యత్తు ఉండదు అంటే ఎట్లాంటి భవిష్యత్తు? శరీరం తర్వాత ఉన్న భవిష్యత్తు గొప్పది, అది చాలా ముఖ్యమైనది. ఈ జన్మలో వార్ధక్యంలో భవిష్యత్తు కానే కాదు, కష్టము సుఖం అందరికీ మామూలుగా వస్తూనే ఉంటాయి. ఇది భవిష్యత్తు కింద కాదు, ఇది పోయే వరకు వర్తమానమే. గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం పోయే వరకు కూడా ఇది వర్తమానమే, భవిష్యత్తు కాదు. దీని తర్వాత ఉంది భవిష్యత్తు అనేది. ఆ భవిష్యత్తు గురించి చాలా ఆలోచించారు మన పెద్దవాళ్ళందరూ కూడా. మనిషి యొక్క క్షేమాన్ని కోరడంలో పోయిన తర్వాత ఏం చేస్తాడు ఈ జీవుడు? ఆఖరి సుఖమా దుఃఖమా, మంచి చోటుకి వెళ్తాడా, నరకానికి పోతాడా, తర్వాత ఏ సుఖపడతాడు? ఎందుకంటే శరీరంలో ఉన్నప్పుడు ఆకలిస్తే ఎవరైనా తీసుకొచ్చిస్తారు, రోగం వస్తే అందిస్తారు, దుఃఖం వస్తే ఆనందిస్తారు. పర్వాలేదు నాయనా మేమంతా నీతో ఉన్నాగా దుఃఖపడకంటారు. శరీరం లేనప్పుడు చుట్టూ ఎవరూ లేరు, పెడతాను. అక్కడ జీవులు వెళ్ళిన తర్వాత ఒకరిని పలకరించుకోవడం, ఒకరినొకరు గుర్తుపెట్టుకోవడం అలా ఉండదు. అక్కడ ఎవరు ఎవరిని గుర్తుపట్టని స్థితిలో జీవుడు ఏకాకిగా ఉంటాడు. ఏకాంతం లేని ఏకాకి. ఏకాంతం అంటే తనతో ఆనందంగా సుఖంగా ఉండడం ఏకాంతం. ఏకాకిగా ఉండడం దుఃఖంతో తను ఒక్కడు మిగిలిపోయి ఉంటాడు. అటు స్థితి జీవుడికి ఉంటుంది. బాగా జీవుల యొక్క లక్షణం యోగశాస్త్రం చెప్తోంది, వేదాంత శాస్త్రం చెప్తోంది, ఉపనిషత్తులు చెప్తున్నాయి. వాటంతా సారం చేసేటైతే ఆ తర్వాత బంధువులు ఉండరు, ఎవరు ఉండరు, స్నేహితుడు ఉండడు, సహాయం చేసేవాడు లేడు. ఇదంతా కాక ఈ దేహం తాలూకు జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని దేహం తాలూకు జ్ఞాపకాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ సంవత్సరం నేను అక్కడ డబ్బు దాచాను, వీళ్ళు పేర్లు తీసుకున్నారో లేదా, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే ఇది కాక ఇంకొక పెద్ద రోగం ఏమిటంటే జీవుడికి క్షుత్పిపాసములు, ఆకలి దాహం. ఆకలి దాహం ఉంటాయి. ఈ ఆకలి దాహం ఎంతకాలం ఉంటాయంటే, ఈ భూలోకం యొక్క జన్మలో తాను సుఖ దుఃఖాలు అనిపించాడే ఆ జన్మ జ్ఞాపకం ఉన్నంతసేపు ఆకలి దెబ్బలు ఉంటాయి. ఆ జన్మ మర్చిపోయిన తర్వాత ఆకలి దెబ్బగా ఉండదు. అందుకని మహాలక్ష్మిని స్తోత్రం చేస్తూ క్షుత్పిపాసాం చేస్తాం, మహాలక్ష్మి నా దయామయం, ఆకలి దాహం లేకుండా నన్ను కాపాడమ్మా అని అంటాం. ఆకలి దాహం లేకుండా ఇప్పుడు ఎవరైనా కాపాడతారు, మన విషయం మనమే చూసుకోవచ్చా? మహాలక్ష్మి దాకా ఎందుకు అంటే, ఎవరు కాపాడడానికి వీలైనప్పుడు నమ్మ దిక్కు. ఏ మనిషి నన్ను కాపాడలేడు, నాకు ఎవరు కూడా సహాయం చేయని స్థితి ఒకటి ఉంది.
అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చేసిన పుణ్యపాపాలు ఇక్కడ అనుభవిస్తాను. ఎవరు సహాయం చేయరు, ఎవరు పిలిచి పలికేవాళ్ళు లేరు. ఒక్క చోట జీవుల గురించి శాస్త్రంలోనూ వ్యాఖ్యానాల్లో చెప్పారు. గట్టిగా అరుస్తున్నట్ట జీవుడు, కానీ వాడు అరవటం లేదు, అరుస్తున్నాను అనుకుంటున్నాడు. నోరు లేదు, గొంతుకు లేదు కదా, ఏమరుస్తున్నాడు, చేయండి అని అరుస్తున్నాడు. ఎవరు వినటం లేదు. ఆ పక్కన ఇంకో జీవుడు పెడుతున్నాడు, వాడు వెళ్ళిన చోటు వీడు వాడిన చోటు. అటువంటి స్థితిలో భయంకరమైన స్థితి ఒకటి ఉంది. దాని గురించి గుర్తు పెట్టుకున్నాయినా మీరు. దానికోసం అంటే మామూలు భవిష్యత్తు అని అనుకుని వార్ధక్యంలో ₹40 అంటే ఎక్కడో దాచుకుని జాగ్రత్త పడతాం. భవిష్యత్తుని గురించి ప్రతివాడు ఆలోచిస్తాడు, కానీ భవిష్యత్తు అనేటువంటిది ఈ జన్మలో భవిష్యత్తుని గురించి ఆలోచిస్తున్నాడు. నిజమైన భవిష్యత్తుని గురించి గుర్తుపెట్టుకోమని పెద్దలు మనకి చెప్తున్నారు. అప్పుడు నా చేసినటువంటి కర్మ, చెడ్డ కర్మ ఏమన్నా ఉంటే అప్పుడు నన్ను అది బాధించకూడదు, అది నేను కడుక్కుని వెళ్ళిపోతాను. అందుకని మన వాళ్ళు ఎన్నో చేశారు. గంగా స్నానం పోమన్నారు, దానం చేయమన్నారు, దానం చేయడం ప్రదక్షిణ చేయమన్నారు, దేవతల స్తోత్రాలు చేయమన్నారు. ఇదంతా కూడా శుద్ధీకరణ, పరిశుద్ధులు కావడానికి. దీని ఫలం వస్తుంది అనుకోకూడదు, పరిశుద్ధం అవుతుంది. మొదట చాలా కాలం స్తోత్రం చేశాను, ప్రదక్షిణ చేశాను, పారాయణలు చేశాను, నాకు ఏ పని అవ్వలేదంటే ఊరికి పోదు. ఒక 10 నిమిషాలు భగవంతుని మనం ధ్యానం చేసినా ఊరికి పోదు. మరి ఏమైంది, అడిగింది రాలేదు కదా అంటే చేసిన కర్మ ఫలం. చెడ్డ కర్మ చేశాను, అది కడగబడింది, అది పోయింది. కాబట్టి ఏదో విధమైనటువంటి లాభం తప్పకుండా భగవన్ స్మరణ వల్ల ఉంటే తీరుతుంది. కానీ ఏమడగాలి అని అంటే, పరిశుద్ధుని కావాలి, నేను ఏ కర్మ చేసినా అది నన్ను వదిలిపెట్టాలి, నా పాపం క్షయమైపోవాలి. అందుకని స్నానం, అందుకని ప్రదర్శన చేశాను, అందుకనే స్తోత్రం చేస్తున్నాను. అందుకని పారిశుద్ధ్యం, తను పరిశుద్ధులు కావడం కోసం చేసే కర్మ తర్వాత రక్షిస్తుంది. తర్వాత ఎప్పుడు ఎవరు దిక్కు లేక పిలిస్తే పలికే వాళ్ళు ఎవరు లేనటువంటి కాలంలో మనకి రక్షణ కావాలి. అప్పుడు రక్షణ గొప్పది, చాలా అవసరం. అప్పుడు ఎవరు మనకి పనికి కొడుకు ఉంటారా, లేకపోతే బంధువులు ఉంటారా, స్నేహితులు ఎవరు లేదు. అందుకని అంటే శరీరం పోయిన తర్వాత వచ్చేటువంటిది ఆ స్థితి గురించి ఎక్కువ శ్రద్ధతో చాలా విషయాలు చెప్పారు. మన భారతదేశంలో ఉండే ప్రతి పుణ్యకర్మకి ఉద్దేశం ఏమిటంటే తర్వాత స్థితి బాగుండాలి. ఆకలి దత్తగా నిద్ర లేక నాకు బాధ లేకుండా అయ్యాను అని అడగడమే ఉద్దేశం ఇక్కడ కాదు, తర్వాతనే అర్థం. ఇప్పుడు ఇతరత్ర మనకి ఏ లాభం లభించదో, ఏ సహాయం లభించదో అప్పుడు నువ్వే దిక్కోని చెప్పడం అర్థం. అలాగే అద్భుత జగన్ ఈ దుర్గని నమస్కారం అంతలు చేస్తూ సముద్రం, పెద్ద సముద్రం ఉంది, ఇదంతా కర్మ సముద్రం, పాప సముద్రం. ఈ సముద్రాన్ని దిగటానికి అమ్మ నువ్వే నావు. ఆ నావ సముద్రం చాలా పెద్దది, చాలా చిన్నది. ఇద్దరే మనుషులు కూర్చుంటారు, కానీ ఇద్దరు కూర్చున్న చిన్న నావ 2000 మైళ్ళ సముద్రాన్ని దాటించగలదు. కాబట్టి నామస్వర దుర్గ అనే పేరుంది నీకు, కనక దుర్గవు. ఈ 2 అక్షరాలు నేను తీసుకుంటాను. ఆ 2 అక్షరాలు నాకు ఈ సముద్రాన్ని దాటడానికి, కర్మ సముద్రాన్ని దాటడానికి, మంచి లోకాలకు వెళ్ళి సుఖపడడానికి ఈ పేరే నాకు నావ. అధిగీత జగని, ఎన్నో మహాపాపాలు చేశామే, ఆ పాపాలని అగ్నిహోత్రంలో దహిస్తుంది నీ పేరు. ఆ కోరాలి ఏది మన కర్మ దహిస్తుందో, చెడ్డ కర్మని దహిస్తుందో, పుణ్యం చేసుకునే ఫలాలు సుఖపడతాం. సుఖపడుతున్నప్పుడు ఏమవుతుంది, పుణ్యం ఖర్చు అయిపోతుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా దుఃఖపడక్కర్లేదు, పాపం ఖర్చు అయిపోతుంది. అది మంచిది, స్నానం చేసినట్టుది, శుద్ధులు అవుతున్నాడు. కాబట్టి కర్మ యొక్క ఫలాలు అనుభవిస్తున్నప్పుడు కొంత వివేకంతో, జ్ఞానంతో అనుభవిస్తూ భగవంతుని నన్ను రక్షించు. ఇక్కడ లోకంగా అడుగుతామని భార్య పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి ఆహారం కావాలి, చదువులు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి, ఇవన్నీ అడగడం తప్పు కాదు. హింస ధర్మం అది. హింస ధర్మం అంటే సన్యాసి అడగకూడదు, ఏదైనా అడగచ్చు. ఆ తేడా ఉంది. నాలుగు దుర్యాత్రం అది. ఆ భావంతో మనుషులు ఎప్పుడైతే భగవంతుని నృత్యం చేసుకుంటుండో అది స్వధర్మం. అంటే పురుషుడిని, స్త్రీని రాదు, అర్థం వేరే ఉండదు. అది నా ధర్మం నాకు వేరే ఉంది. మానవుడిగా స్వధర్మం. అసలు స్వ అంటే మానవత్వం, లోపల జీవిత్వం. జీవుడికి ఏది కావాలో అడగడమే స్వధర్మం. అది శ్రేయస్సు. స్వధర్మే నిధనం శ్రేయ అని ఒకటి ఉంది. స్వధర్మంలో నిధనం అంటే చావు, ప్రాణం శరీరం వదిలిపెట్టడం అర్థం. అంటే స్వధర్మాన్ని అంటే తన జీవాత్మ యొక్క విషయం బాగా తెలుసుకుని నన్ను ఈశ్వరుడు రక్షించగాక అని చెప్పి ఆ భావన చేసుకుంటూ ఉంటే అప్పుడు నిధనం, మృత్యు శ్రేయస్సునిస్తుంది. శ్రేయస్సు, ప్రేయస్సు 2 ఉన్నాయి. ప్రేయస్సు అంటే జీవితంలో సుఖాలన్నీ ప్రేయస్సు అంటాం.
ఐశ్వర్యం, ధనం, సంతానం ఇవన్నీ శ్రేయస్సు అంటాం. శ్రేయస్సు అంటే మోక్షమే. మోక్షం అంటే ఊర్ధ్వలోకాలలో మోక్షానికి పూర్ణంగా ఉంటుంది. ఊర్ధ్వలోకాల సుఖం శాంతితో ఏ లేదు, ఏ బాధ లేకుండా మనుషులకు జ్ఞాపకం కూడా రాదు. పురాణాలని చెప్తున్న దేవతలు తప్పు చేస్తే మనుషులే పుడతారు. ఇది చాలా పనిష్మెంట్ ప్లేస్ అనమాట మానవ జాతి. కాబట్టి అది బాగా గుర్తుపెట్టుకుని నామస్మరణ చేసుకుంటే, సుఖజీవనం చేసుకుంటే, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పెడతామో మనకి తెలియదు కదా, ఎప్పుడు పోయినా పర్వాలేదు. కానీ ఆ టైంకి నువ్వు జ్ఞాపకం రావాలి, ఈశ్వరుని గుర్తుపెట్టుకోవాలి అని నేను. ఆ తర్వాత నాకు ఏదో ఆ అకౌంట్ జ్ఞాపకం రావడం కాదు, నువ్వు నాకు జ్ఞాపకం రావాలయ్యా చివరి గడియల్లో అని భగవంతుని అడగాలి. భగవంతుని ఎట్లాంటివి అడిగితే చాలు. జీవితంలో చాలా సుఖాలు కావాలంటే అడిగితే ఇవ్వకపోవచ్చు, కానీ చివరి గడియలో చివరి క్షణంలో కృష్ణ, రామ, శివ, హరి అని అనుకుంటూ పోవాలి. నువ్వు నాకు జ్ఞాపకం రావాలి అని అడిగితే జ్ఞాపకం వస్తాడు. లేకపోతే మరణ వేదన అవుతుంది. శరీరంలో ప్రాణం ఎంత వ్యాపించి ఉంది. ఈ జుట్టు పెరుగుతుంది, అక్కడ ప్రాణం ఉందన్నమాట. గాలి గూరు పెరుగుతుంది, అక్కడ ప్రాణం ఉందన్నమాట. పైనుంచి కింద దాకా ఉండే ప్రాణశక్తి మృత్యువాసన అయ్యేటప్పుడు వెనక్కి వచ్చేస్తుంది. అది విడ్రా అవుతుంది. అది ఇట్లా ఎక్కడికి వెళ్ళిపోతుంది? హృదయానికి వెళుతుంది, కంఠసీమకు వెళుతుంది. కంఠసీమ నుంచి ఏదో మార్గంలో బయటకు వెళ్ళిపోతుంది. నగరంధ్రాలనే శరీరంలో కంఠానికి చేరుకుంటుంది. చాలా దుఃఖంతో అమ్మో కాళ్ళెత్తి అది వింటున్నాడు. ఈ ప్రాణశక్తి వెనక్కి ఉపసంహారం చేసిన సమయంలో నాకు నిలుపులని తగ్గాయి, నేను బాగున్నానంటాడు. అంటే కాలు అందులో ప్రాణం లేదు, చేతిలో ప్రాణం లేదు, తలలో ప్రాణం లేదు, నేను బాగున్నానంటాడంటే దుఃఖాలు పోయినాయి. ప్రాణం వచ్చేసి వెనక్కి వచ్చేసి ఇక్కడ కంఠానికి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాను. ఆ సమయంలో జ్ఞాపకం రావాలి. అందరికీ తప్పదు, ఎవరికి తప్పదు. మీరు ఎంత గొప్పవాడైనా, యోగువైనా, పుణ్యతుడైనా, యజ్ఞం చేసిన బ్రాహ్మణుడైనా, యజ్ఞాలు చేసిన వేదాలను చదువుకున్న వాడైనా, ఏం చదువుకొని పేదవాడైనా అందరికీ ఒకటి ఇందులో. అందుకని సమవర్తిని, మృత్యుని అందరినీ సమానంగా, అందరి పట్ల సమానంగా ప్రవర్తించేవాడు యముడు అన్నాడు. ఈ విషయంలో సమానంగా చూస్తాడు. వీడు ఏంటి, వీడు మహానుభావుడు, యజ్ఞం చేశాడు, వేదాలు చదువుకున్న తేడా, మృత్యుకి తేడా ఏమీ లేదు. పాపం చూసిన పేదవాడైనా పెద్దవాడైనా అందరూ ఒకటి. అందుకని సమవర్తిన అనుకుని సమవర్తి పర్యటరాటని పేదలకి ఆయన రాజు సమవర్తి. ఆయన్ని గురించి ఆలోచించట్లేదు. ధర్మస్వరూపుడు ఆయన. మృత్యు లేకపోతే చాలా కష్టం. మృత్యు లేని స్థితి ఎవరు భావించరు. ఎప్పుడు కూడా శక్తి మంచి 200 సంవత్సరాలు బతికాడు, అంతకన్నా శిక్ష ఏమిటి? చాలా మంది వర్షం కాకుండా శరీరం కష్టపడతారు, వెళ్ళిపోవాలి ఎందుకునో తెలియదు, దుఃఖపడతారు. కాబట్టి దీర్ఘాయుర్దాయం ఉందే అది పెద్ద వరం ఏం కాదు. ఎంతకాలం మనం ఆరోగ్యంగా బాగుంటాం, అది జీవనం ప్రాణంతో జీవించాలి, బుద్ధితో జీవించాలి, మనసుతో జీవించాలి, అంతఃకరణలో ఈశ్వర ధ్యానం చేసుకుంటూ జీవించాలి. అది ఆయుర్దాయం. తర్వాత అది శిక్ష. కాబట్టి చర్మ దశలో చివరి గడియలో నీవే జ్ఞాపకం రావాలి అంటే తప్పకుండా మృత్యు విషయంలో మాత్రం అనుగ్రహంతో చూస్తాడు. మృత్యు విషయంలో శిక్షించేది ఎవరిని? తర్వాత ఉంది కదా శిక్షో రక్షో ఏదో తర్వాత. మృత్యు విషయంలో అనుగ్రహిస్తాడు. అందుకని అజామిళుడి కథ ఉంది. వాడు చాలా తప్పులు పాపాలు చేశాడు. వాడు కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నట్ట. అన్ని పాపాలు ఎవరు చేసినవి. ఆయనకి ప్రాణపుత్రుడు నారాయణ అన్నాడు వాడు. అంటే అది విష్ణునామం అయింది కాబట్టి విష్ణు కింద వచ్చి వాడిని వైకుంఠం తీసుకెళ్తా ఉంటారు. నామస్మరణే చదువుట అదేంటో అంటే అప్పుడు మనసు బుద్ధి ఏం లేకపోయినా ఆ నారాయణ క్రూరాత్ముడు అజయమీరుడు నారాయణతో ఆత్మనదని పిలువను తన కొడుకుని పిలిచాడు. విష్ణు ధ్యానం కాదు, నారాయణ శబ్దానికి అంత శక్తి ఉంది. ఇది ధ్యానం చేసుకుంటే చెప్పి ఎంతైనా ఉంది. అంతేకాక ఎంతో తపస్సు చేస్తే కానీ ఇంత ఫలం రాదని అలాంటిది కాదు. అల్ప తపస్సు కూడా అనల్పమైన ఫలం వచ్చేది కలియుగం. ఎంతో తపస్సు చేస్తే కొంచెం ఫలం వచ్చింది పూర్వయుగాలు. కృతయుగం త్రేతాయుగంలో ఎంతో తపస్సు చేస్తే కొంచెం ఫలం వచ్చేది, కొంచెం తపస్సు చేస్తే ఎంతో ఫలం వచ్చేది కలివి శక్తి లేదు కాబట్టి మనకి అశక్తులం కాబట్టి ఆకలి దెబ్బగా నిద్ర తట్టుకోలేము. అందుకని రోజు 5 నిమిషాలు భగవంతుని ధ్యానం చేసినా మనకి ఫలం వస్తుంది. ఎంత అశక్తి ఉందో అంత క్వాలిఫైడ్ వాడు, అంత ఎలిజిబిలిటీ ఉంటుంది. అశక్తుడికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్నపిల్లవాడిని వాడు చూసి వాడు చేత కాదు కదా, వాడు తప్పు చేసిన వాడు కాదు అనుకుంటాడు. పెద్దవాడు తింటే అపచారం అంటారు. అందుకని అశక్తితో ఒక విధమైన క్వాలిఫికేషన్ ఉంది. ఆ విధంగా జీవించాలి. భారతీయ ధర్మంలో ఎప్పుడు కూడా నా భవిష్యత్తు అంటే తర్వాత కాలము, తర్వాత నా స్థితి అనే భావం మనసులో పెట్టుకుని నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఉంటే చూస్తుండే జీవితం గడిచిపోతుంది. సుఖం దుఃఖం రెండూ కలిసే ఉంటాయి.
ప్రత్యేకం సుఖం లేదు, ప్రత్యేకం దుఃఖం లేదు. అంతేకాక లోకం సౌహృదం చేస్తుంది, లోకంలో సుఖమే ఎక్కువ ఉందని చెప్తున్నారు. మధ్య మధ్యలో చీకట్లో మెరుపులాగా ఒక క్షణం ఉంటుంది సుఖం. ఆ సుఖం, ఆ మెరుగు శాశ్వతంగా ఉండాలంటే ఒక నిమిషం ఉండమంటే ఉంటుంది, అది సెకండే ఉంటుంది. కాబట్టి అలాంటి సుఖాల కోసం, సుఖం కోసం ఎందుకు అయితే ఆ సుఖం ఎందుకు కోరుతున్నాడు? దుఃఖం ఉంది కాబట్టి. దుఃఖం సుఖం కోరడమే మాటలు అర్థం ఏంటి? అందుకని ఈ దేశంలో ఈ లోకంలో ఉన్నప్పుడు భవిష్యత్తుని గురించి ఆలోచించాలంటే ఆ భవిష్యత్తుని గురించి ఆలోచించాలి. నామస్మరణ తప్ప ఇంకో మార్గం లేదు. చేతనైతే పుణ్యం చేస్తాం, పాపం చేయకుండా ఉండాలి. నామస్మరణ వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. అది మాత్రం గుర్తుపెట్టుకునేటట్టయితే ఎన్నో పండుగలు, ఎన్నో రోజులు, ఎన్నో పర్వదినాలు దేశంలో సముద్రం పొడుగును ఏదో పండుగ, ఏదో పర్వదినం పెట్టారు. అంటే రాత్రి పొడుగున ఏదో వంకని వీడి మనుషుడి చేత నామస్మరణ భగవన్నామం చేయించాలని పెద్ద ఉద్దేశం. అందుకని పూర్వం కృష్ణాష్టమి ఉంది, కృష్ణుడు పుట్టక ముందు కృష్ణాష్టమి ఉంది. రాముడు ఆయన పుట్టక ముందు రామనవం ఉందా? ఏం లేదు. తర్వాత అనేక మంది మహాత్ములు పుట్టారు, ప్రతిరోజు రాస్తూ ఉంటాడు ఈ రోజు మహానుభావుడు పుట్టాడు. అంటే సంవత్సరం పొడుగున మనని భగవంతుడి వైపు మళ్లించడం కోసమని మతం కష్టపడింది. అందుకని విగ్రహారాధన ఎగిరింది. ఈ వేదంలో ఉపయోగం ఏంటంటే ఇవన్నీ కూడా అజ్ఞానం చేత మాట్లాడతారు. ఆ మాటలు వినకూడదు. సాంప్రదాయం మన తాతలు ముత్తాతలు మనకంటే చాలా తెలియని వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. నా తాత ఉండే తెలియదు నాకు తెలియదు, కాబట్టి ఆయన చేసిన పని విమర్శించడం ఏంటి? ఆయన చేసిన నేను చేయాలి, అర్థమైనా కాకపోయినా అని చెప్పింది. సాంప్రదాయాన్ని ఇదిగా నిర్వహించడం మన ధర్మం. ధర్మం అనేది మన కోసం చేస్తున్నాం కానీ లోకం కోసం కాదు. దానం చేస్తున్నాం. పుట్టినరోజేమో 100 మందికి పేదవాళ్ళకి అన్నం పెట్టించాను. వాళ్ళ కోసమైనా నా కోసం చేసాను వాటికి అన్నం పెట్టడం. నా లాభం కోసం, నా ఆరోగ్యం కోసం వాళ్ళకి పెట్టాను కానీ వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే వాళ్ళు తిన్న 3 గంటల తర్వాత మళ్ళీ ఆకలిస్తుంది. 2 మాట పెట్టగలనా? నేను పెట్టను. నా పుట్టినరోజు వాళ్ళకి 100 మందికి అన్నదానం. నా కోసమే ఏ పుణ్యం చేసిన. కాబట్టి అలాగే ఆత్మ జ్ఞానం కోసమని తన స్వలాభం అంటే అంటే జీవునికి పనికొచ్చేటువంటి పని పేరే స్వధర్మం. అందులో మృత్యు జరిగినా అది మోక్షమే. స్వధర్మం శ్రేయ అన్నది. అలా దృష్టిలో అర్థం చేసినట్లయితే దీన్ని చాలా కష్టం కలిగిన వేదాలు చదువుకో యజ్ఞాలు చేసి విఫలం లేదు. నోటితో ఒక మాట మనసులో అనుకుంటే చాలు. ఈ యజ్ఞాలు క్రతువులు చేసినా చేయకపోయినా ఇద్దరికి కూడా ఈ ఫలం సమానమే. యజ్ఞాలు చేసిన వాడికి ఇదే గతి, నామస్మరణ అందరికీ తప్పదు. అందుకని సమానత్వం, సమర్థ్యం ధర్మరాజు అని గుర్తుపెట్టుకోవాలి. తన ఏదో మంచి పెద్దవాళ్ళు ఎవరో చెప్పిన వాటిలో వినాలి. మనం వెళ్ళి వింటే వాళ్ళు ఏదో మాట అంటారు, ఆ మాట మనకు అన్వయం అవుతుంది. అప్పుడు మనలో పరివర్తన వస్తుంది. పూర్వదినం మనం చేసిన పని అది తప్పు చేశానికి జ్ఞాపకం వస్తుంది. తప్పు చేస్తే అది చేశాం, అది ఇప్పుడు ఇంకా జీవితంగా నామస్మరణ చేస్తాం, తప్పలేదు. అలా జీవించడమే భారతీయ ధర్మం. వాడిని హిందువులు అంటాం, వాడిని భారతీయులు అంటాం. ఆర్ష ధర్మంలో పుట్టినవాడు అంటాం, వేద ధర్మంలో పుట్టినవాడు అంటాం. ఇక్కడ పుట్టడం మహాపంగాన్ని గుర్తుపెట్టుకునేటట్టయితే ఇలాంటి స్థితి, ఇటువంటి నాగరికత, ఇటువంటి సిద్ధాంతములు, ఇటువంటి విజ్ఞానము, సృష్టి జీవుడి యొక్క జ్ఞానం, ఈశ్వరుడు యొక్క జ్ఞానం, ఈ మహా అపూర్వమైన జ్ఞానం అంతా కూడా మన దేశంలోనే ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఇతర దేశాలు ఐశ్వర్యం ఉండొచ్చు, పెద్ద మెడలు, కార్లు చాలా బాగుంటాయి అవన్నీ, కానీ ఈ జ్ఞానం ఇక్కడ లేదు. మన దగ్గర ఇక్కడ పుట్టడమే అదృష్టాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా జీవించడమే భారతీయత. అందరూ ఈశ్వరాన్ని కొంచెం సుఖంగా ఉండండి. ఇంతవరకు చెప్పినది 1 అక్టోబర్ 2013 యోగ గణపతి దేవాలయం, ఆనందవనం.